తండ్రి దగ్గర మాట కాకుండా ఇతర విషయములో చెప్పినట్లయితే కేవలం ధర్మ స్వభావం చేతే ఇతరులను సేవించినట్లు అవుతుంది. ఇంకా సేవించే వారిని సేవించరు, వారు సేవించిన వారిని సేవించరు అన్నారు. నిజమే. ఆత్మారాములు ఉంటుండేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, పూర్ణ కాములు వాళ్ళు, వాళ్ళకి ఏమీ అవసరం లేదు. అందులో మళ్ళీ ఇలాగా ఎవరిని సేవించినటువంటి వాళ్ళల్లో ఆత్మారాములకులు పూర్ణకాములకులు. ఇంకా ఇంకో ఇద్దరు ఉన్నారు, మూర్ఖులు నిర్దయులు. మూర్ఖులు నిర్దయులు అనేటువంటి విషయం పక్కన పెడితే ఈ నలుగురు రకాలు కూడా ఇతరులను సేవించకపోవడం వాస్తవం. అయితే నేను మాత్రం ఓ ప్రియమైనటువంటి సఖులారా, నన్ను సేవించే వాళ్ళని నేను సేవించను. నేను సేవించేవాళ్ళంటూ జగత్తులో ఎవరూ ఉండరు. ఎందువల్ల అని, నన్ను సేవించేవారిని నేను దగ్గరికి చేరకపోవటానికి కారణం ఏమిటి అనంటే, నిరంతరము నన్నే వారు ధ్యానం చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం కోసం. దగ్గరికి వస్తే ఇందాకనే అహంకారం కలిగింది, మనం గొప్పవాళ్ళం అన్నాం. కృష్ణుడు పక్కనెట్టేశారు. ఎందుకు గొప్పవాళ్ళం? కృష్ణుడు స్వీకరించాడు కనుకనే, అది వేరే విషయం. కారణం అయిపోయింది. ఇప్పుడు అది కార్యం ఏమైంది, మనం గొప్పవాళ్ళంలోకి వచ్చేసాం. అట్లాంటి బుద్ధి రాకుండా విరహావస్థలో ఉన్నప్పుడు నిరంతరము పరమాత్మనే ధ్యానం చేస్తున్నారు కనుక వీళ్ళు ఎట్లా అయితే నిర్ధనుడైనటువంటి వాడు వచ్చిన ధనం పోతే, మామూలుగా నిర్ధనుడైనటువంటి వాడైతే నాకు ₹1,00,000 కావాలండవు, ఏదో ముందు తిండి గడిస్తే చాలరా అంటాడు. పొరపాటున వాడికి కోటీశ్వరుడు అయిపోయినాడు, ₹1,00,000 ధనాన్ని అనుభవిస్తున్నాడు. హఠాత్తుగా తెల్లారేటప్పటికి పాపరైపోయినాడు. వీడికి ఉన్న బాధ, ఆ ధనం మీద వ్యామోహం ఇక లోకంలో ఎవరికీ ఉండదు. ఎందుకంటే సుఖాలను అనుభవించడం ప్రారంభించాడు వాడు ఆ తీరుగా. అయితే ఏమైంది, ఇప్పుడు వాడి యొక్క మనస్సు ఆ ధనమునందే లగ్నమైనట్టుగా పరమాత్మ అందనట్టుగా అందేటప్పటికీ నిరంతర చింతన పరమాత్మ యందు వారికి కలుగుతుంది. నా యందు ఇంకా ప్రీతి కలగడం కోసం వారిని నేను సేవించను అని చెప్పారు ఆయన. సరే, మీరు సమస్తమైనటువంటి లోకాలు, వేదాలు, జ్ఞాతులు, ఏ ధర్మాలు అన్నింటినీ విడిచిపెట్టేసి నిశ్చలమైనటువంటి వృత్తితో మీరు వచ్చారు. అటువంటి రీతిలో వచ్చిన వారికయ్యే నేను రహస్యంగా దాగి ఉంటుండేటువంటి వాడిని అవుతాను. మీరు నా యందు దోషారోపణం చేయనక్కర్లేదు. నా యందు నిష్కపటమైన సేవ చేస్తూ ఉండేటువంటి మీకు ప్రత్యుపకారం చేయడానికి ఎన్ని వేల సంవత్సరములైనా నా వల్ల కాదమ్మా అని చెప్పాడు. ఒక్కటే మాట ఆయన. ఇప్పుడు ప్రేమ ఉన్నట్టా లేనట్టా, ప్రత్యుపకారం చెయ్యగలిగిన స్థితి కాదు. అటువంటి ప్రేమ మీరు నా యందు పొందారు. దుశ్చేద్యమైనటువంటి గృహ శృంఖలాదులన్నింటినీ కూడా ఛేదించుకుని వచ్చారు. ఈ సాధుకృత్యం మీ యొక్క, నేను సాధుకృత్యం చేసినా మీ యొక్క సాధుకృత్యంతో ప్రతికృతం, దానికి ప్రతిక్రియగా ఇచ్చినటువంటిది కాదు. అంటే మీరు చేసినటువంటి ప్రీతిని నేను ఎంత ప్రీతిని చూపించినా అయ్యేది కాదు, అది అవదు కూడా. ఎందుకోసం అంటే భక్తుడు పరమాత్మ యందు ఒక్కడి యందే లగ్నమైన మనస్సు కలిగిన వాడై ఉంటాడు. పరమాత్మ భక్తులు అందరి యందు లగ్నమైన మనస్సు కలిగిన వాడు ఉంటాడు. పూర్ణత్వం అనేటటువంటిది పరమాత్మ మన యందు చూపించే అనుగ్రహానికి మనకి పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది తప్ప ఆయన ఇచ్చిన దాంట్లో, ఇచ్చేటటువంటి దాంట్లో పూర్ణత్వం అనేది మనొక్కరి యందే ప్రసాదించడం అనేది శక్యం కాదు కదా. అందుచేత ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే 32వ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీ సుఖోవాచ ఇత్తం భగవతో గోప్య శ్రుత్వాచ సుపేశ్వర. రాసక్రీడా పూజనం అయిపోతుంది. శ్రుత్వాచ సుపేశ్వర జహుర్విరహజంతాపం తదంగ ఉపచితా శిషాగా. శ్రీశుకులు వారు చెబుతున్నారు, పరీక్షణ్ మహారాజా కృష్ణుడి వాక్యాలను విన్నారు వాళ్ళు. ఆ వియోగజనితమైన తాపం అంతా పోయింది. అంటే కృష్ణుడు అంతర్ధానం పొందడం కూడా మనకు కృష్ణ పరమాత్మ యందు భక్తిని, ప్రేమను పెంచడం. భక్తి అని కూడా వాళ్ళకి తెలియదు పాపం, ప్రేమనే అనుకుంటారు వాళ్ళు. ఆ ప్రేమను పెంచడం కోసమే అన్నమాట కదా. మరి ఇది అనుగ్రహమే కదా. దాంతో వాళ్ళకి తాపం అంతా కూడా పోయింది అన్న. ఆ యమునాకూలంలో ఆ అన్యోన్య గ్రథిత బాహుభి వర్ణిస్తారు వారు అక్కడ ప్రత్యేకంగాను. రాసోత్సవ సంప్రవృత్త అన్యోన్యాబద్ధ బాహుభి. ఒకళ్ళ చేత్తో ఒకళ్ళు చేతులు పట్టేసుకున్నారట. సరిగ్గా దాని స్వరూపాన్ని చిత్రంలో వేసేటప్పుడు కూడా ఈ గోపికా కృష్ణులు ఇలా ఉండి వీళ్ళ బాహువులటు వాళ్ళ బాహువులటు ప్రతి చోట 2 బాహువులు కనపడుతుంటాయన్నమాట. అట్లా చిత్రిస్తారు దాన్ని. ఇగో భాగవత తత్వాన్ని చూచి చిత్రించిన చిత్రాలే అవన్నీ కూడా. ఆ తర్వాత నృత్య విశేషం ప్రారంభమైంది రాసక్రీడ అని.
మండల రూపేణా ఉన్నారట మొత్తం అందరూ కూడా. అందరు కృష్ణులు అందరు గోపికలు అందరినీ చూసుకునేటటువంటి స్వరూపంలోనే ఉన్నది. ఏ గోపిక కృష్ణుడిని తప్ప మరొకరిని చూడటం లేదు. ఎటు చూచినా కృష్ణుడే. చేతి స్పర్శ కృష్ణ స్పర్శే, దర్శనము కృష్ణ దర్శనమే. అక్కడున్న కృష్ణుడు ఇక్కడున్న కృష్ణుడు వేరనే భావం వారికి లేదు. ఒకవేళ అట్లాంటి భావనమే ఉంటే ఇంతమంది స్త్రీలు సాపత్న్యద్వేషాలు పొందవలసిందే తప్ప మేమందరము కృష్ణుని దగ్గరే ఉన్నామనేటువంటి భావన పొందే అవకాశం లేదు కదా. ఇంకొక స్త్రీ అక్కడ ఉన్నట్టుగా ఈమెకు తెలియదు. కృష్ణ పరమాత్మ తనతోటే ఆనందాన్ని అనుభవిస్తున్నాము అనే దృష్టితో వాళ్ళు నాట్యాలు చేశారు. ఇదిగో ఇలా నాట్యాలు చేశారు కనుకనే సినిమాల్లో హీరో హీరోయిన్లు కలిసేటప్పటికీ చక్కగా ఓ పాట వేసేస్తాడనమాట. దాంతో మనం మిగిలినవన్నీ అర్థం చేసేసుకుంటుండాలి. ఎక్కడికి నుంచి వచ్చిందండి వీళ్ళ దర్శకత్వానికి చూపిస్తాం. ప్రపంచకంలో ఎవడు ఏ పని చేసినా వాల్మీకి వ్యాసుడు తప్ప వాళ్ళు చూపించని మార్గాన్ని జగత్తులో ఎవ్వడూ చూపించలేడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్, అనుమానం ఏం లేదు. ఒకవేళ ఎక్కడైనా ఉందని ఎవరైనా అంటే చూపించలేకపోతే అది మన అసామర్థ్యం తప్పిస్తే అన్ని గ్రంథాలు పరిశీలన చెయ్యాలి. ఆ విధమైనటువంటి నాట్యాన్ని అక్కడ వాళ్ళు ప్రదర్శించారు. రాసక్రీడను అన్నారు. నాట్యమని కూడా అనకూడదు, రాసక్రీడ ఆ పేరు వాడికే చెందింది, ఇంకెవరికీ లేదు. మధుర భక్తి స్వరూపాన్ని నిరూపణ చేస్తూ ఆ అద్వైత మధుసూదన సరస్వతి స్వామి వారు భక్తిని రసము అని చెప్పి నిరూపణం చేస్తూ దీనికి స్థానం ఎక్కడ అంటే గోపికా కృష్ణ సంబంధమే అక్కడ మధుర భక్తి. ఇంకెవరి దగ్గర జగత్తులో లేదుట. జగత్తు పుట్టాక అంతకు పూర్వము లేదు, తర్వాత లేదు. మధుర భక్తి కృష్ణ పరమాత్మ గోపికలు అని అటువంటి స్వరూపాన్ని నిరూపణం చేస్తారు వారు. సరే, ఒకళ్ళ కంఠాన్ని ఒకళ్ళ దగ్గరగా తీసుకుని ఆనందంగా నాట్యాన్ని చేస్తున్నారు వాళ్ళు అక్కడ అని. ఆ రాసక్రీడలో కృష్ణుడు నన్నే స్వీకరించాడు అనని భావన చేస్తూ ఉంటారు వారు అనని. చాలా చమత్కారంగా ఉంటుంది. యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయో ప్రవిష్టేన. ఇద్దరిద్దరు గోపికల మధ్యలో ప్రవేశించారట. గృహీతానాం కంఠే స్వైకటం స్త్రియ యమ్మన్యేరన్ నభస్తావత విమాన శతసంకులం. ఈ విధంగా వీరు ఇక్కడ ఆ క్రీడను చేస్తుంటే ఆకాశం మీదకు వచ్చి దేవతలందరూ విమానాలతోటి అక్కడ అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయినారు అన్నారు దేవకుసులు. వాళ్ళందరూ భార్యలతో సహా వచ్చారు. ఔత్సుక్యంతో ఆ మనస్సంతా అపహరింపబడిపోయింది. ఎక్కడ రెప్పపాటు పడితే ఆ దృశ్యాన్ని చూడలేమో అనేటువంటిది. అప్పుడు వాళ్ళకి రెప్పపాటు అనేది లేదు కనుక దేవతలకి ఆనందాన్ని బాగా పొందారన్నమాట. పుష్పవృష్టిలు కురుస్తున్నారు. వీళ్ళు ఇక్కడ పాటలు పాడుతుంటే లయ ఎక్కడ పాడైపోతుందో అనే భయం వాళ్ళకి. ఇది కాదు, ఆ లయ కోసమని వాళ్ళు దుందుభులు అవి మ్రోగించడం ప్రారంభించారు. ఆ స్త్రీలతో సహా కూడుకున్నటువంటి వాళ్ళై ఆ కృష్ణ పరమాత్మ యొక్క దీని పేరు యశస్సును గానం చేయడం ప్రారంభించారు. ఆ రాసమండలంలో గోపికలు వలయ నూపుర కింకిణుల యొక్క ధ్వనులు, బ్రహ్మాండమైన ధ్వనులు వచ్చాయి. ఆ దేవకీసుతులైనటువంటి కృష్ణ పరమాత్మ స్వర్ణమణులు, మహామరగద మాణిక్యాదులు, వీటన్నింటితోటి అలంకారాలు. పాపం వీళ్ళందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మను అలంకరించాలని ఏమైనా పట్టుకొచ్చారో ఏమో. ఆ పాదన్యాసం, హస్తచలనం, హాస్యం, భ్రూ విలాసం, ఈ మొదలైన ప్రతి చేష్ట కూడా అక్కడ ఆనంద పారవస్యాన్ని కల్పింపజేస్తూ ఉండేటటువంటిది అయి ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆ కుండలాలు వాటినన్నింటినీ ధరించి నాట్యం చేసేటప్పటికీ ముఖమంతా చెమట పట్టేసింది. ఆ విధంగా కృష్ణ పరమాత్మ యొక్క గానాన్నే వింటున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు. రతిప్రియులై మధురకంఠులై వాళ్ళు నృత్యం చేస్తున్నారు గోపికలు. ఆ గానం చేయడంలో ఉచ్చైర్గానం చేశారట. ఆ గీతంతో జగత్తంతా వ్యాపించిపోయింది. ఓ గోపిక కృష్ణుడితో కూడుకున్నటువంటిది షడ్జాది స్వరాలాపములన్నీ కూడా చేస్తోందిట ఆవిడ. ఇది కూడా వారికి కామ స్వరూప తృప్తిని కలిగింపచేసేది. పరమాత్మ దగ్గర ఉంటే చాలు. ఇంకా కృష్ణగీతలు మిగిలిన వాళ్ళు గానం చేసేటువంటి గానాలు కాకుండా ఇంకో ప్రత్యేకంగా గానం చేయడం ప్రారంభించింది ఈవిడ. భజనలు చేసేటప్పుడు ఏదో శ్రీకృష్ణ గోవింద హరే మురారే అన్నారు వారు అంటుంటారు. ఆ తర్వాత వీరు మధ్యలో హరి శ్రీకృష్ణ గోవింద, ఈ హరి ఎక్కడికి చేరింది, ఇది వాళ్ళని చెప్పమన్నారు. ఇలా వాటికి వ్యతిరిక్తమైనటువంటి గానాన్ని చేసేటువంటి స్వరూపం అన్నమాట. ఆ తర్వాత అదే గీతాన్ని ఒకళ్ళు పాడితే కృష్ణ పరమాత్మ పాడాడు. ఈవిడేం చేసిందిట, తాళం మార్చి అదే గీతాన్ని పాడడం ప్రారంభించింది. ఈ తాళాలు మార్చడం చాలా ప్రమాదం. ఆదిభట్ల నారాయణదాస్ గారి దగ్గర ఒక్కరే విన్నాం. ఈ కాలుతో ఓ తాళం, ఆ కాలుతో ఓ తాళం, ఈ చేతితో ఓ తాళం, ఈ చేతితో, రెండు చేతుల్లోనూ చిరతలు హరికథ చెప్పాడు. ఇప్పుడు ఒంటి చేతి చిరతలు కాదు, నాలుగు తాళాలు కలిపి వేసేవారట వారు. పూర్తయ్యేటప్పటికి 4 తాళాలు మళ్ళీ సమానంగా పూర్తవుతాయి. ఎలా ఎత్తుకునేవాడో మనకి సీసాలు కవిత్వంలో
ఈ పదం వదిలేస్తే వృత్తం అయిపోతుంది, ఆ పదం కలిపితే శేషం అవుతుంది, అలాగే ఈ విధానాలు ఉన్నాయి చూచారా, అలా సంగీత శాస్త్రంలో కూడా ఉన్నాయి. ఇందులో మా దగ్గర నుంచి ప్రారంభించి అందులో షడ్జం అనుకుంటే 2 రాగాలు అయిపోతుంది, ఒకటే గానం. వాళ్ళని పరిశీలింపచేసి కూర్చోబెడితే పడతారన్నమాట. అట్లాంటి మధురమైనటువంటి స్వరూపాలతో వాళ్ళ సంగీత విద్యనంతని కూడా ప్రదర్శిస్తున్నారు అక్కడ. ఒక ఆవిడ రాసక్రీడలో అలసిపోయినటువంటిది ఆ కృష్ణ పరమాత్మ మీద భుజం ఇలా ఆంచేసేసి ఆయన దగ్గర ఆ తలకాయ ఆయన భుజం మీద ఆంచేసేసి ఉన్నది. ఇంకొక ఆమె చందనచర్చితమైనటువంటి కృష్ణ భుజాన్ని తన మీద వేసుకుని ఆయన అలసిపోయాడని అనుకుని తన మీద వేసుకుంటున్నది. ఈ విధంగా మరి ఈ అన్య స్త్రీలు గోపికలు అందరూ కూడా కృష్ణుడు అనేటటువంటి కాంతుణ్ణి పొంది అక్కడ కాంత శబ్దం వాడతారు. కము కాంతవు కాంతిరిచ్చా, ఇచ్చా విషయీభూత పురుష కాంత. అక్కడ భర్త, తమ్ముడు, అన్న ఈ పదాలకు ఏమీ స్థానం లేదు. కేవలం సర్వాత్మన ఇచ్ఛలో అతడొక్కడే ధ్యానింపబడుతున్నాడు అన్నమాట. అట్లాంటి స్వరూపం కలిగినటువంటిది ఆవిడ. ఆ హస్తములతో ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసేసుకుని ఆ వాయిద్యాలు దేవతలు వాయిస్తుంటే భావావేశంతో మోహాన్ని పొందేస్తున్నారట గోపికలందరూ కూడా. ఆ సంగీతాన్ని వినేటప్పటికే, అంటే కామోద్దీపక సంగీతములు అని దానికి విధానం ఒకటి చెప్పారు ప్రత్యేకంగా. అటువంటి సంగీతాలను వింటున్నారు. కేశబంధనంలోంచి ఆ పుష్పములు రాలిపోతుంటే కూడా ఏ విధమైనటువంటి స్వరూపము తెలియటం లేదు వాడికి. వేళ్లతో సమానంగా 9 కూడా గానం చేయడం ప్రారంభించాయి అన్నారు. మరి అవి ఎలా గానం చేస్తాయో మనకైతే తెలియదు. మనం చేసే చేష్టలకు ఎక్కడా 9 వచ్చి అనుకూలంగా గానం చేసిన స్వరూపాలు మానవలోకంలో ఎవరికి మానవుల విషయంలో ఎవడూ వర్ణించలేదు. అందుచేత మనకి తెలియదు. తర్వాత ఎక్కడైనా అసలంటూ విషయం ఉంటే పట్టుకుంటాం, అభ్యంతరం లేదు. ఏ విషయమో లేని ఆకాశంలో పట్టుకోమంటే మాత్రం కష్టం. ఆ విధంగా తన యొక్క స్వప్రతిబింబము ఎదురుగుండా ఉంటే చంటిపిల్లవాడు దాన్ని చూచి ఆ అద్దం దగ్గరికి వెళ్ళి, చంటిపిల్లలు ఎప్పుడైనా చేస్తుంటే మీకు కనపడిందో లేదో, వాడు ఎక్కడికి వెళ్ళి అని ఇలా పెట్టి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఆ రీతిగా కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ తన ప్రతిబింబాలు అనేటువంటి భావనతోటే ఇట్లా ఉన్నారు అక్కడ అన్నారు. పాపం కేశములు విడిపోయి పట్టువస్త్రములు, అట్లాగే కుచబంధన రూపమైనటువంటి పట్టిగా ఇవన్నీ జారిపోతున్నా వాటిని మళ్ళీ పూర్వం వలె బంధించుకుని ఉండాలనే సామర్థ్యం లేదుట తెలిసిన అంత అలసిపోయినారు వీళ్ళందరూ కూడా అన్నారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క ఈ క్రీడను చూచి దేవతాంగనులు కూడా కామపీడితులైపోయినారు. శుక్ర మంగళాది గ్రహములతో సహా చంద్రుడు కామార్దితుడైపోయి ఆశ్చర్యాన్ని పొందాడు. సంవత్సర కాలం అలా ఉండిపోయినాడు. సంవత్సర కాలం మహారాత్రి లోకానికంతకీ కూడా అటువంటి స్వరూపం వారిది. ఎంతమంది గోపికలున్నారో అన్ని రూపాలను ధరించి అంతమంది గోపికలతోటి క్రీడించాడు పరమాత్మ అన్నారు. అంటూ వెనకాల మాట అంటుంటారు, ఆత్మారామోపి. వీళ్ళ అవసరం ఆయనకేం లేదు. అయినా వాళ్ళ కోసమని చెప్పి ఈ అతివిహార శ్రాంతులైనటువంటి వీళ్ళ యొక్క ముఖాలన్నీ చూచిన కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆ చేతితో తుడిచాట. అందరికీ ఒక్కసారి ఎలా తుడుస్తాడండి? ఒక్కడు కాదుగా. ఇప్పుడు ఏ పక్కన ఆ గోపిక ముఖాన్ని తుడిచాడు. అది ఎట్లాంటిది ఆ సుఖం? ఆ చెయ్య అంటే స్వసుఖదా అయినాగా అలసటంతా పోగొట్టి మళ్ళీ ఇవాళే ఇప్పుడే స్నానం చేసి శుభ్రంగా భోజనం చేసి మేకప్ చేసుకుని వచ్చిన రూపాలు వచ్చేసాయి అన్నమాట వాళ్ళకి. ఆ గోపికలు సుధామయమైనటువంటి హాస్య అవలోకనములు, ఆ ప్రియతములైనటువంటి కృష్ణుని యొక్క సన్మానం ఇవన్నీ కూడా చూచి, అంటే వారు కృష్ణ పరమాత్మ తమపై చూపిన గౌరవాన్ని, ఆనందాన్ని అనుభవించినటువంటి వారలై అతడి యొక్క మంచి మంచి కర్మలు ఏవైతే, అతడి లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గానం చేశారు. వీళ్ళ శ్రమను పోగొట్టాలి అని చెప్పేసి ఆ మాల్యములు నేల మీద పడిపోతూ ఉండగా అలా వస్తుంటే వీరందరినీ తీసుకుని యమునా నదిలో ప్రవేశించాడు ఆయన జలక్రీడల కోసమని చెప్పి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ నవ్వుతూ ఉండేటువంటి వీళ్ళందరినీ చూస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నీళ్లు చల్లుతూ, మరి అది కూడా ఒక అందంగానే ఉంటుంది. అది అన్ని చోట్ల అంటే కొంచెం ఇబ్బంది. సరే, వారక్కడ ఇతరులెవరూ ఉండేటటువంటి స్థితి కాదు కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళు చక్కగా ఆ జలములు చల్లుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆ సంస్థుతి కలుగుతోంది, దేవతలందరూ స్తుతి చేస్తున్నారు. ఆ జలక్రీడలు చేశారు అక్కడ అన్నారు. అది ఎట్లా ఉన్నది అని అంటే ఆడు ఏనుగులతో కూడుకున్న మగ ఏనుగు ఎట్లా ఉన్నదో అట్లాగా అని. ఇలా ఇటువంటి వాడై అకాముడైనటువంటి కృష్ణుడు చంద్రకిరణముల చేత శోభించేటటువంటి శరత్కాల రాత్రులు యావత్తు కూడా ఆత్మన్యవరుద్ధ వీర్యపాతం అనేది లేకుండగా వారిని సేవించాడు అన్నారు. ఇది ఎవడి వల్ల అయ్యేటటువంటి పని? యోగీశ్వరుడు
మంత్రశాస్త్రంలో రహస్యం ఉన్నది. కాళీ ఉపాసనలో ఒక్క రోజు రాత్రి అతడు ఉపాసన చేస్తే తెల్లవారేటప్పటికీ సర్వ విద్యా పరిపూర్ణుడైపోతాడు. మీరు వేదాలు అంటారా వేదాలు, సైన్స్ అంటారా సైన్సు, లేదా మెడిసిన్ అంటారా మెడిసిను, వాడికి రాని విద్య జగత్తులో ఇంకేమీ ఉండదు. అయితే అది కూడా ఇలాంటి కొన్ని లక్షణాలు దీంట్లో అందులో ఉంటాయన్నమాట. రథస్కరణం మాత్రం కాకూడదు. 12 స్త్రీలతో 8 రక్షకులతో ఖడ్గాలు పుచ్చుకుని ఉండాలి ద్వారపాలకులుగా. అప్పుడు ఉపాసన ప్రారంభిస్తాడు. దగ్గరికి వెళ్ళకండి రా ఆయన అన్నారు. ఏమి పొరపాటున ఆ యోగసిద్ధి లేకపోతే, వీర్యస్కరణం అయితే ఈ వెళ్ళిన ఆడవారు కానీ, రక్షకులైన మగవారు కానీ, ఉపాసకుడైన వీడు కానీ, లేదా ఆ స్వరూపం కానీ అక్కడేం కనపడదు. తెల్లారక భస్మ కూడా మిగలదు. ఏమయ్యాడో తెలుసుకుందామంటేను అని వర్ణించారు. అది యోగసిద్ధ పురుషులకు మాత్రము శక్యమవుతుంది అని. సర్వయోగేశ్వరుడు కృష్ణ పరమాత్మ, ఆయన దగ్గర యోగ సిద్ధి సిద్ధము ఇవన్నీ ఎందుకు అక్కడ మాటలు అవసరం లేదు. ఇలా క్రీడ చేశారు. ధర్మస్థ అంటే అప్పుడు పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు, ఏమయ్యా కృష్ణ పరమాత్మ ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని నశింపచేయడం కోసం పరమాత్మే తన యొక్క అంశతో అవతరించాడు అని చెప్పి అంటున్నారు కదా. మరి ధర్మ మర్యాదలకు చెప్పేవాడు ఆయన, చేసేవాడు ఆయన, రక్షకుడు ఆయన. ఏమిటయ్యా వీళ్ళందరూ గోపికలు పరస్త్రీలు కాదా, ఏమిటిది అని అడిగారు. ఆయన సమాధానం తర్వాత చెబుదాం. అయ్యా ఎన్ని సంవత్సరాల వయస్సులో ఇది జరిగినది అని. ఎంతవరకు వచ్చాం? గోవర్ధన పర్వతం దగ్గరికి వచ్చేప్పటికి 7 అన్నాం. 6 నిండాయి, 7 పూర్తి కాలేదు. తదనంతర సంవత్సరమే కదా శరత్కాలం వచ్చింది అని వర్ణించారు. మరి శరత్కాలం వస్తే ఇప్పుడు 8వ ఏడు వచ్చింది, 7 సంవత్సరములు పూర్ణమైనాయి. అలాంటి వయస్సు కలిగిన పిల్లల్ని ఈ స్త్రీలు పరిపూర్ణ యవనవతులు, వీళ్ళు సామాన్యులు గారు కదా, వర్ణించినటువంటి వర్ణనాన్ని బట్టి ఎవరైనా అటువంటి కుర్రవాడిని ప్రేమిస్తారా? ప్రేమిస్తే ఇది కామం అంటారా? ఒకవేళ కామమైతే ఆ కుర్రవాడు వీళ్ళని సంతుష్టిపరచగలడా కామదృష్ట్యా? లేడు కదా. మరి ఏమనాలి దీన్ని? గ్యాస్ అంటారా? నాస్తికులు గ్యాస్ అనవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. నడిచింది అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ యొక్క నాట్యాలను చూసినటువంటి వాడే భరతముని, ఆయన కూడా వచ్చి ఆ నాట్యం యొక్క విధానాలన్నింటినీ చూచి ఆ తర్వాత నాట్యశాస్త్రం రాశాడు ఆయన. ఇవాళ బ్రతుకున్న నాట్యశాస్త్రానికి మూలపురుషుడైనటువంటి భరతుడు. అటువంటి స్థితిలో ఇది జరగలేదు అనే అవకాశం లేదు. ఇదిగో నిన్న మా సోదరులు చెప్పారు, ఈ దీని పేరు 17 కిలోమీటర్ల పొడవున కాంపౌండ్ వాల్ కనపడింది వీళ్ళకి ద్వారకా నగరానికి. దానికి దీని పేరు పరిశోధన చేయడానికి ఒక సంస్థను ఇచ్చింది గవర్నమెంట్, శాంక్షన్ చేసింది. వాళ్ళ జీతాలకు కూడా సరిపడకుండా ఏటా దానికి డబ్బిస్తుంటుంది అనమాట. పరిశోధన ఇంకేం చేస్తారు వీళ్ళు? ఉన్న అపాయింట్మెంట్ చేస్తున్న వీళ్ళు జీతాలు ఇచ్చుకోకుండా ఏమంటారు కదా, జీతాలు ఇచ్చుకుంటున్నారు, కూర్చుంటున్నారు. పరిశోధన చేయడానికి డబ్బు ఇవ్వలేదు, ఏం చేస్తాం? ఇది పరిస్థితి అక్కడ. వీళ్ళు కనుక పరిశోధన చేస్తే కనీసం నా అనుమానం ఇప్పుడు ఏదో ఇతర దేశాల్లో ఉంటుండే డబ్బు అన్నారు చూసారా, ఏదో 25 పంచవర్ష ప్రణాళికలకి సరిపోతుంది ఇండియాకి. 500 పంచవర్ష ప్రణాళికలకి సరిపోయే డబ్బు దొరుకుతుంది అందులో ఇప్పుడు కావాలంటే. ఎందువల్ల? విశ్వకర్మ అందులో డబ్బులు పెట్టాడు ఎనపెట్లలో. ఆ పెట్టిన డబ్బులు అక్కడ ఉండిపోయినాయి. నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత మళ్లీ పెట్టారట, రీమోడలైజేషన్ చేయించారు అక్కడ ద్వారకా నగరాన్ని. అప్పుడు ఇంకా డబ్బులు పెట్టారు. ఆ నరకాసురుడు దాచిన డబ్బులన్నీ పట్టుకొచ్చి ద్వారకలో అందరిళ్లలోనూ పెట్టేశాడు ఆయన. ఎవరికి మళ్ళీ డబ్బు లేదనే లోపం రాజుగారి దగ్గరికి రావాలి, రూపాయి ఇవ్వయా అని అడగక్కలేదు. వలస వెళ్లారు కదా అక్కడ అందరూ కూడా. అటువంటి స్థితిలో ఉన్న ఐశ్వర్యాన్ని సంపాదించుకునే దమ్ముంటే ఆ డబ్బును తెచ్చుకోమనండి, అది వస్తుంది కావాలంటే కూడా, అనుమానం ఏం లేదు. భాగవతం చెబుతోంది ఆ మాట. ఉన్నది అక్కడ ఉన్నది. రామావతార చరిత్రలో లక్షణాలు దొరకడం కష్టం. 40, 50, 60 లక్షల సంవత్సరాలకు పూర్వం రామావతార చరిత్ర. ఇది కేవలం 5000 సంవత్సరాలకు పూర్వ చరిత్రే ఈ భాగవతంలో ఉండే కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర. అంతటి విశేషములు అక్కడ ఉన్నాయి. ఇటువంటి ప్రశ్న వేస్తే దాన్నే సమాధానం చెప్పే అవకాశం లేదు. భక్తి మార్గంలోకి రండి. అయ్యా పరమాత్మకు చేతకానిదేమున్నదయ్యా, 7, 30, 50 ఈ అవసరాలేం లేవక్కడ. స్మరణ మాత్రం చేత జగత్ సృష్టి చేయగలిగినటువంటి వాడు కదా అని భక్తులను చెబుతున్నాము అన్నారు వారు. అందుచేతనే వారు అన్నది భక్త్యా భాగవతం. అందులో ఉన్న వాటిని అవునా కాదా ఈ సంశయాలు ఇవన్నీ తీరడానికి సరి అయిన సమాధానం ఏమిటయ్యా అంటే భక్త్యా భాగవతము జ్ఞేయం. వాడు చెప్పాడు నమ్ము, సంతోషించు, కుశంకలు వేయక ఎప్పుడు కూడాను అని.
అదేవిధంగా ఇక్కడ వీరేం చెబుతున్నారు, పూర్ణకామోపి ఆ పరమాత్మ పూర్ణకాముడు అని వర్ణిస్తున్నారు కదా, మరి ఎందుకు ఇట్లాంటి పనులన్నీ చేయవలసిన అవసరం ఏమున్నది అని శీశుకుల వారు చెబుతున్నారు. ఆయన చెప్పే సమాధానం చక్కనైన సమాధానం. నాయనా, ప్రజాపతి, ఇంద్రుడు, సోముడు, విశ్వామిత్రుడు ఇత్యాది మహాత్ములు కొంతమంది ఉన్నారు లోకంలో. వాళ్ళు ఏదో చేశారు తప్పు అని. తప్ప ఎవరి దృష్టిలో తప్పు, ఎవరికి తప్పు? విశ్వామిత్రుడు ఆయన తప్పు చేశాడు. చేస్తే ఏ శాస్త్ర ప్రకారం తప్పుది? ఇండియాలో ఎడంపక్క నుంచి రోడ్డు నుంచి వెళ్ళకపోతే కుడిపక్క నుంచి పెడితే యాక్సిడెంట్ అయితే వీడికి తప్పు. మీరు ఇంకో దేశానికి వెళ్ళినట్లయితే ఎడంపక్క నుంచి పెడుతుంటే యాక్సిడెంట్ చేసినప్పుడే తప్పు, వాడు కుడిపక్క నుంచే వెళ్ళాలి. మామూలుగా వాడు రోడ్డుది. ఫారెన్ బళ్ళు కొనుక్కుంటాను చూశారు కదా, దానికి కుడిపక్కన ఉంటుంది అద్దం, ఎడంపక్కన ఉండదు. ఎడంపక్కన ఉంటుంది అద్దం, కుడిపక్కన ఉండదు. ఏమిటి కారణం? ఈ పక్క నుంచి ఓవర్టేక్ చేయాలి కనుక అక్కడ వాళ్ళని బట్టి. ఆ ప్రకారం చూస్తే ఈ చెప్పబడేటటువంటి పురుషులు ఉన్నారు చూచారా, మనుష్య జన్మ దంపతీ ధర్మం చేత పుట్టినటువంటి వ్యక్తులే అయితే ఈ ధర్మశాస్త్రం మనుష్యుల కోసం చెప్పబడింది కనుక దీన్ని బట్టి వాళ్ళు తప్పు చేశారు అని అనాలి. ఈ ధర్మానికి సంబంధం లేని ఫారిన్ దేశంలోకి వెళ్ళిన తర్వాత మన ప్రకారం తప్పు కదా వాడు చేశాడు అని అంటే వాడు కుడిపక్క నుంచే వెళ్ళాలి, తప్పదు. దీన్ని బట్టి వాళ్ళకి నిర్ణయం చేయకూడదు. ఈ ధర్మశాస్త్రాలు వాళ్ళకి వర్తించేటువంటివి కావు. నువ్వు తప్పనడానికి అవకాశం ఏమున్నది కనుక ఒకటి వదిలేసేయండి. రెండవది, మహాత్ములైనటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు అని చెప్పారు. నెహ్రూ గారు వస్తే 100 రూపాయల కాగితాలతో కాఫీ కాచి ఇచ్చాట్టు పెద్ద మనిషి ఆంధ్ర రాష్ట్రంలోనే. గొప్ప. మనం చెబుతాం ఆ 100 రూపాయలు తగలబెట్టినంతా దీనులకి ఇవ్వచ్చు కదా అని, అది వేరే విషయం. అతడికి అది ఇబ్బంది ఎంతవరకు కలిగించింది అని విచారణ చేస్తే 1.5 minutes ఇన్కమ్, అతడి సంపాదనలో రోజుకు వచ్చే ఆదాయంలో 1 నిమిషంన్నర ఆదాయం ఖర్చు సరిపోయింది. కాఫీ అంతా కాచేదాకా మంటలు పెట్టడానికి పెట్టిన 100 రూపాయల కాగితాలు వాడి వెంట్రుకు ఓడలేదు. మనమే ఆ పని చేస్తామనంటే తేజీయ సాన్న దోషాయ, పెద్దవాళ్ళయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పనుకుంటూ ఉండకండి, వాళ్ళు ఏవో చేస్తుంటారు చేసే పనులన్నీ కూడా అని సమాధానం చెప్పారు. అందుచేత ఈ పరస్త్రీ సేవనాది సాహసాలు చేశారు. ఓ ధర్మమర్యాద దృష్టో ధర్మ వ్యతిక్రమ సాహసం చ మహతా అని ప్రారంభించి గౌతముడు కేవలం ఒక సూత్రం రాశాడు దీనికోసమని. నువ్వు అవలంబించకు, వాళ్ళు చెప్పినట్టు విను, వాళ్ళు చేసినట్టు చెయ్యకు. వాళ్ళు చేసినట్టు చెయ్యసం వస్తే ఇదిగో ఇప్పుడు నేను ఇందాక అడిగినటువంటిదే, ఎన్ని రూపాలను ధారణ చేయగలవు అని. ఒకవేళ అట్లాంటి ధారణ చేయగలిగిన యోగ సిద్ధుడు ఎవడైనా కామోపభోగములు కావాలని అనుకుంటే వాడిని తప్పనడం ఇవ్వడం కూడా. అందుచేతనే భక్తుల జోలికి వెళ్ళకండి, యోగుల జోలికి వెళ్ళకండి. వాళ్ళు కేవలం తపస్సమాధిలో కూర్చుని యోగ సమాధిలో కూర్చుని ఉంటుండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ధర్మశాస్త్రాలు పెడతామంటే ఇక్కడే ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏదో వాళ్ళ స్వేచ్ఛగా చేస్తారు. వాళ్ళు చేసే వాటిన్నింటికి ఒకటే నమస్కారం. కనుక తర్వాత దానికి ఉపమానం ఏం చెబుతున్నారు వారు అంటే, విష్ఠ అంటే మనం ఇలాంటి వాటినన్నింటినీ పోగేసి మంట పెట్టినటువంటి అగ్నిహోత్రుడికి బూడిద చేసేస్తున్నాడు కదా, ఆ అగ్నికి ఏమైనా దోషం అంటుకున్నదా అడగండి, చెప్పండి అని అడుగుతున్నారు ఆయనే. కనుక దేహాదిజీనుడైనటువంటి పురుషుడు శాస్త్ర విరుద్ధములైనటువంటి కర్మలు చేయకూడదు, మనసా కూడా స్మరించకూడదు. అట్లా కాకుండా మౌర్ఖ్యం వల్ల ఒకవేళ ఆచరణ చేస్తే, ఏమయ్యా శివుడు కాబట్టి విషం తాగేశాడు, మృత్యుంజయుడైనాడు, రమ్మనండి. ఎవడు తాగుతాడో శివుడు తాగే, దీనికి కూడా రమ్మనండి. ఈ లక్షణాల్లో కాదు, ఇందులో కూడా రావాలి కదా. శివుడిలాగా నేను విషం తాగుతాను, బతుకుతాను, మృత్యుంజయుడిని అవుతాననేవాడు ఎవడైనా ఉన్నాడా? కనుక మహాత్ముల యొక్క వచనము పథ్యం, శ్రేయస్సు సత్యం, దాన్ని పరిపాలన చెయ్యాలి. వాటిని మనం ఆచరణ చేయడం మాత్రం శిక్షమయ్యేటువంటి పని కాదయ్యా అన్నారు. తదాచరణం వాళ్ళకే నిషేధమును కలిగింపజేసిందా లేదా లోకానిక అంటే లోకం కోసం, మనుష్యుల కోసం శాస్త్రాన్ని విధిస్తున్నారు కనుక అని వాళ్ళు పంచకన్యాస్మరే నిత్యం అని చెబుతుంటారే. అర్హాల్య, ద్రౌపది, తారా మండోదరి తథా అని, లేదా సీత అని ఒకళ్ళు అంటుంటారు. వీళ్ళు ఎవరైనా మనుష్య జన్మ ఎత్తిన వాళ్ళ? వీళ్ళు అందరూ అయోనిజులే కదా. వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా అయోనిజుల దగ్గరికి వెళ్ళి మా ధర్మశాస్త్ర ప్రకారం మీరు నడవలేదండి అని వాళ్ళ దగ్గర దెబ్బలాడతారు. మీరు ఆ అధికారం మీకెక్కడ? మీ ఇండియన్ లా ప్రకారం నడవవలసిన వాళ్ళు నడవకపోతే ఇండియాలో అప్పుడు దోషం అనుకుంటున్నాం కదా. లోక వ్యవహారంలో కూడా సేమ్ అక్కడ కూడా చెప్పినది మనుష్యుల కోసం చెప్పిన ఆయన శాస్త్రం అని చెప్పారు వారు. సరే, ప్రకృతంలోకి వస్తే వారు చెప్పినట్టు చెయ్యాలి తప్ప వారిని
వారు ఆచరించినట్టుగా ఆచరించే ప్రయత్నం చేయకూడదయ్యా. అలా కాకపోతే పుణ్యపాప సంబంధములు అనేవి మనుష్యులకే ఉన్నాయి తప్ప వాళ్ళకి అసలు ఆ సంబంధం లేదు పో అన్నారు. ఏం చేసినా పాపము లేదు పుణ్యము లేదు, ఇది కావాలని వారు చేసే అవసరమూ లేదు వారికి అని చెప్పి కనుక భగవంతుని యొక్క చరణ పంకజ సేవనం అనేటటువంటిది దాంతో సంతృష్టి పొందినటువంటి మహర్షులు కర్మబంధం అనేది వాళ్ళకి ఏమీ లేదు కనుక యథేచ్ఛం విచరంతి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తారు. నువ్వేమిటి వాళ్ళ మాట నువ్వు పోలికి చెప్పుకుంటావేమిటయ్యా అని అన్నారు వారు కూడా. మనము పరమాత్మ అక్కడ స్వేచ్ఛా మాత్రం చేదో దేహ సంబంధాన్ని కలిగి ఉన్నాడు ఆయన. మనం పుట్టమంటే పుట్టాడా లేదా లోకంలో అందరిగా పుట్టాడా? అటువంటి వాడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన్ని స్మరించుకుని మనం ఆ భక్తిని పొందడం అంతవరకే తప్ప వారు మానవ దేహాన్ని ధరించి ఎందుకో ఎలాగో వారి యొక్క అవసరాలను బట్టి వారు చేస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మకు ఈ జార సంబంధమే అవసరం. కారణం ఏమిటి? గోపికలందరూ వ్యాస భగవానుడు సంక్షేపంగా వర్ణించాడు. గర్గభాగవతంలో వెళితే తెలుస్తుంది. యోధములు అని వర్ణిస్తారు. యోధము అనంటే ఈ ఇంచుమించు ఈ మొత్తం వ్యాపించి ఉంటుండేటువంటి ప్రదేశంలో ఎంతమంది ఉంటారో కనీసం మినిమం అంతమంది ఉంటారన్నమాట. అలాంటి వ్యూహములు కోట్ల కొలది ఉన్నాయి అన్నారు. బ్రహ్మలోకంలోంచి వచ్చిన వారు, వరుణలోకంలోంచి వచ్చిన వారు, కృష్ణ పరమాత్మ నారాయణ స్వరూపంలో ఏ లోకాల్లో విహరించారో అన్ని లోకాల్లో ఉండే స్త్రీలలో ఎవరెవరైతే ఆ పరమాత్మను వరించారో వాళ్ళు జారబుద్ధ్యా కోరారు పరమాత్మను. అంతే కదా జరిగినది. ఆ జారబుద్ధ్యా వాళ్ళు కోరారు కనుక జారబుద్ధ్యాయే వాళ్ళ కోరికను తీర్చాలి. పాలు ఈ కుర్రవాడిని ఒళ్ళో వేసుకుంటే బాగుండును అని అనుకున్నది ఆ రత్నమాల, బలిచక్రవర్తి కూతురు. ఒళ్ళో వేసుకుని పాలుపడం వరకే పుట్టింది తప్పిస్తే పిల్లవాడిని కన్నట్టుగా ఉండే అవకాశం ఆవిడికి కలగలేదు. ఏ కోరికతో కోరావో ఆ కోరికే నెరవేరుస్తారు. పరమాత్మను కోరాక తీరని కోరికంటూ ఉండదు. మీరు పరమాత్మను అనేక రకాల కోరికలు కోరుకుంటే దానివల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు పెరుగుతూ ఉంటాయన్నమాట. మంచైనా చెడైనా ఆ కోరికలు ఏదో జన్మలో ఈ యుగంలోనో మళ్ళీ యుగంలోనో అనుభవిస్తేనే కానీ మనం పక్కకి వెళ్ళే అవకాశం ఉండదు. ఏ కోరిక కోరకండి నాయన, నువ్వు ఏది వదలుచుకున్నావో అది ఇయ్యనండి. ఆ హనుమంతుడికి ఇచ్చినట్టుగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ ఎప్పటికైనా. ఇది దాని సమాధానం అన్నమాట. కనుక వాళ్ళతో పోలికలు పెట్టుకోకుండా ఎప్పుడు కూడాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తారు. ఆయన యొక్క మన కోరిక తీర్చవలసిన బాధ్యత ఆయనది పరమాత్మ కనుక వారి కోరికలు జారబుద్ధ్యా కోరుకున్నారు. వాళ్ళు అనంతమైనటువంటి సంఖ్యలో వచ్చారు. వాళ్ళు అనంతమైన రూపాలను ధరించాడు జారబుద్ధ్యా, వాళ్ళ యొక్క కోరికను తీర్చాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇష్టం లేకపోయినా తెల్లవారుజాము అయ్యేటప్పటికీ బయలుదేరి ఇళ్ళకి వెళ్ళారు. ఏ పురుషుడు వ్రజబాలికలతో ఈ కృష్ణ పరమాత్మ క్రీడించిన క్రీడను వింటాడో అతడు భక్తిని పొందినటువంటి వాడై కామవాసనను పోగొట్టుకుంటాడు అని అన్నారు. ఇదేమిటయ్యా, శృంగారపు సినిమాలు చూస్తే ఇంకొంచెం వ్యామోహాలు పెరుగుతాయి తప్పిస్తే కామవాసనలు పోతాయా? పోతాయి. వారి శృంగారం చూశాం కదా, శృంగారమే అందాం. దీని ఏదో కొంతమంది వెర్రి వ్యాఖ్యానాలు చేస్తుంటారు. నేనైతే ఆ ముక్కలు అంగీకరించలేను. శుద్ధ కామమే. అయితే ఆ శుద్ధమైనటువంటి కామములను అనుభవించడంలో వారు అనుభవించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో పరస్పర ఇచ్ఛ, అక్కడి దాకా రండి. అలా కోరుకునేటటువంటి స్త్రీయా, అలా కోరుకునే పురుషుడా? లోకంలో జరుగుతుండేటటువంటి దోషాలు పరిశీలించినప్పుడు కాదు. ఆ తర్వాత పెడితే వాళ్ళ సౌందర్యము సౌభాగ్యము ప్రకృతి అంతా వారికి ఇచ్చినటువంటి సౌకర్యము చూపించారు. అందులో ఆ సౌకర్యం ఎవరికైనా జగత్తులో కలుగుతున్నదా? అంతటి స్వరూపాన్ని ఆ శృంగారాన్ని భావన చేసిన తర్వాత దీని పేరు కొబ్బరాకులు తడికి మీద కాపురం చేసేటటువంటి స్థితిలో ఉండే శృంగారానికి ఏమైనా సంబంధం అవుతుందా? ఆ సెంట్లు, ఆ తరువులు, ఆ గానాలు, క్రీడలు, ఆ వస్త్రాలు, ఆ స్వరూపం అంతా వర్ణించారు కదా. అది చూసినటువంటి వాడికి ఈ లోకస్వరూపాన్ని చూస్తే ఇచ్చలు కలుగుతుందా ఏమైనా? కాబట్టి కామ వాసనలు కూడా పోతాయి. కనుకనే కరపాత్రజీ మహారాజ్ ఈ రస పంచాధ్యాయి పారాయణం ఏ రోజు సంధ్యావందనం చేసుకుని అగ్నికార్యం చేసుకుని రాసపంచాధ్యాయి చేసి అటుపై పూర్వోత్సవం నిప్పంటించాలి. వాడు కాచిన పాలే తాగేవారు. ఏ రోజు రాసపంచాధ్యాయి కామవాసన పోకుండా వాడు వండితే ఆ వండినటువంటి దానివల్ల వాడు ఏవేవో ధ్యానం చేసి వస్తాడు. రాత్రి సెకండ్ షో సినిమాలు చూసి వస్తాడు. ఆ భావనతో కూడుకుని వాడు వండితే నా మనస్సు పాడైపోతుంది కనుక అని అవి వండిన రాసపంచాధ్యాయి పారాయణం చేసిన వాడు వండితేనే తినేవాడు ఆయన. అందుచేత కామవాసనలు పోగొడతాయి అనే మాటకు అర్థం ఇది. ఎందుకంటే శుభ్రంగా ఇలాంటి మెత్తని ఆసనం మీద కూర్చోవడం చేతనైపోయిన తర్వాత కిందకెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చుంటుంటే ఆ కూర్చున్న భాగంలో క్లేశంగా ఉంటుంది. సహజమే కదా.
ఈ స్వరూపాన్ని చూసిన తరువాత లౌకికములైనటువంటి శృంగారములలో వీరు పొందే అవకాశములు ఏ కొంచెమైనా ఉన్నాయా? ఛీ, ఇది అంతా లాభం లేదురా, ఈ గడ్డి తినేదేమిటి అని తినే అన్నం కూడా వదిలేసి లేచిపోతాం కదా. నేను చక్కగా మైసూరు పాకం జిలేబీ అన్నీ పెట్టి వండారు. ఇవాళ రోజున ఆ కారం ఏదో కూర వండారు, అందులో కారం లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, ఏం లేదు. అక్కడ తినేసేరా అంటే ఈ అన్నం నేను తిన్నాను, వెళ్ళిపోతాను, మళ్ళీ ఆ అన్నం పెడితేనే తింటానంటాడు. అదిగో దాని స్వభావం అది. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుభవాచ ఏకదా దేవయాత్రాయాం గోపాల జాతకౌతుకా అనోభిరుక్తై ప్రయుస్తే అంబికావనం. శిశుకులు వారు చెబుతున్నారు పరీక్షణ్ మహారాజుతో, మా ఎక్కువ లేవు, సింగిల్ డిజిట్స్లోకే వచ్చేసాం, కంగారు పడిపోకండి. ఈ అవకాశప్పుడు దేవయాత్రకు బయలుదేరి వెళ్ళారట. ఆ పరమాత్మ గోపాలకులందరితో కూడుకున్నటువంటి వారి కృష్ణ పరమాత్మ బళ్ళు ఎక్కేశారు. ఆ బళ్ళు ఎక్కేసిన తర్వాత అంబికావనానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ స్నానాలు చేశారు. సరస్వతి, పశుపతి అంటే శంకరుడు, ఇలాంటి వారిని అందరినీ కూడా పూజ చేశారు. అక్కడికి వెళ్ళి ఆ గోపాలకులందరూ కూడా శివునికి ప్రీతి కలిగించడం కోసం అనేక గోవులు, వస్త్రాభరణాలు ఇవన్నీ కూడా దానం చేశారు. దేవుడి గుళ్ళోకి వెళ్ళి పూజ చేశాం కదా అండి. చేసిన తర్వాత ఆ ఈశ్వరుడికి కావలసిన పూజలన్నీ చేసేసాం మేము. కానీ అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులకి అందరికీ సత్కారం ఎందుకండి? అభిషేకం చేయించిన ఆయన ఎవడో వాడికే దక్షిణిస్తాము అని తప్పు. ఉన్నవాళ్ళందరూ అయితే అభిషేకం చేయించిన బ్రహ్మగారికి విశేషంగా చేయాలి, ఎవరుంటే వాళ్ళకల్లా ఇవ్వాలి అని అలా చేశారు వారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దానాలన్నీ చేసి నందుడు, సునందుడు మొదలైన గోపాలకులందరూ కూడా మంచినీళ్లు మాత్రం తాగి వ్రతాన్ని విరమించినటువంటి వాళ్ళై ఆ సరస్వతి తీరంలోనే ఉండిపోయినారు ఉపవాసం. ఆ తర్వాత అందులో ఆ వనంలో ఒకడు మహా ఆకలితో కూడుకున్నటువంటి అజగరం అక్కడికి వచ్చింది, కొండ చిలువ. అది నిద్రపోతుండేటువంటి నందుడిని పట్టుకుని మింగేసింది. ఆ మింగేస్తుంటే అయ్యో కృష్ణ నన్ను రక్షించు, పాము మింగేస్తోందిరా నాయన అని పాపం ఆయన బాధపడ్డాడు. ఆ తర్వాత ఉచ్చై గట్టిగా ఎప్పుడైతే ఆక్రోశం చేశాడో గోపాలకులందరూ కూడా సర్పకృష్ణుడైనటువంటి నందుడిని చూచి కాలుతుండేటటువంటి కర్రలతోటి ఆ పామును పొడిచారు. ఏం చేసినా ఉపయోగం ఏమీ కనపడలేదు. ఆ నందుడిని విడిచిపెట్టలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి ఆ కాలుతోటి ఒకసారి అట్లాగా ఆ తోకో ఏదో ఒకసారి స్పృశించారు. అందులో స్పృశించినట్టు మాత్రమే ఉన్నది, తొక్కారని కూడా లేదు. వెంటనే భగవత్పాద సంస్పర్శ చేత ఆ సర్పశరీరాన్ని విడిచిపెట్టి విద్యాధర దేహాన్ని పొందినటువంటిదై మంచి ప్రకాశవంతంతో కూడుకుని తను కృష్ణ పరమాత్మ అడిగారు, నువ్వెవరు ఏమిటి అని. అంటే ఆ సర్పం చెబుతోంది, ఓ ప్రభో, నేను సుదర్శనుడనే పేరు కలిగిన విద్యాధరుణ్ణయ్యా, స్వరూప సంపత్తు చేత అలంకరించినటువంటి వాడిని, విమానాల మీద తిరుగుతుండేటువంటి వాడిని. అప్పట్లో ఋషులను చూచి ఆంగిరసుడైనటువంటి ఋషీశ్వరులను చూచాను, నేను గర్వించిన వాడినై ఉన్నాను, నవ్వాను అన్నాడు. ఈ వేషం వేసుకుని పెడుతుంటే పంతులు గారు పక్కకి తప్పుకోండి అని ఏదో మామూలు పురోహితుల్లాగా చూస్తారు నన్ను. ఈ వేషస్వరూపాన్ని చూచి అప్పుడప్పుడు బస్సులు నవ్వుకుంటూ ఉంటాను. విషయం తెలిసిన తర్వాత దగ్గర కూర్చోడానికి భయపడిపోయి ఇలా వంగిపోయి పక్కకి వెళ్ళిపోతుంటాను. ఏదైనా మాటల సందర్భంలో పొరపాటుని విషయం వచ్చినప్పుడు ఒకసారి అంటుంటాను, ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్ అంటుంటాను, సరిగ్గా వచ్చునో లేదో ఇంగ్లీష్ భాష. సరే అనేటప్పటికి అలా 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 దూరంగా జరిగేస్తుంటే ప్రొఫెసర్ అయితే ఏమైంది, పంతులు అయితే ఏమైంది, ఏమైతే నష్టమే వచ్చింది ఇందులో. ఎందుకు ఈ ముఖ్యం చెబుతున్నానంటే ఇక్కడ వీరు ఆ పాదస్పర్శ మాత్రం చేత విగత ఆ దేహాన్ని వదిలిపెట్టేసినటువంటి వాడి గర్వాన్ని చూపించి ఆ ఋషీశ్వరులను వేళాకోళం చేసేటప్పటికీ వాళ్ళు పాపం శాపం ఇచ్చారు. ఈ మహాహంకారంతో కూడుకున్నటువంటి వాడివై, జడమనస్కుడవై నువ్వు ఇలా మమ్మల్ని పరిహసించావు కనుక అజగర యోని కొండచిలువ రూపాన్ని పొందవలసింది అన్నారు. ఆ దయాళువు నాకు ఈ శాపాన్ని అనుగ్రహించారయ్యా అన్నాడు ఈయన. పాపం ఇప్పుడు ఎందువల్లంటే ఈ పాదస్పర్శ కలిగింది, ఎందుకంటే కావలసిందే ఉంది కనుక. పాపాలు నీ పోయినాయి. ప్రపన్నార్తిహరుడైనటువంటి నిన్ను స్వర్గలోకానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నానయ్యా అన్నాడు. ఓ మహాయోగి, శరణాగతుడిని నీకు, నన్ను వెళ్ళడానికి అనుజ్ఞ ఓ నీ దర్శనం చేతనే బ్రాహ్మణ శాప విముక్తుడినైనాను నేను అని చెప్పినటువంటి వారలై ఆ కృష్ణునికి అనుజ్ఞ పొంది ప్రదక్షిణ నమస్కారాదులు చేసినటువంటి వాడై స్వర్గానికి వెళ్ళాడు. నందుడు సంకటంలోంచి విముక్తి పొందాడు. గోపాలకులందరూ కృష్ణ పరమాత్మ యొక్క ఈ మహాత్మ్యాన్ని చూసిన వారే ఆశ్చర్యపోయి సరే మొన్నాడు మామూలుగా ఇచ్చొచ్చారు. ఒకరోజు రాత్రి వ్రజగోపికలు ఆ మధ్యలో కూర్చుని రామకృష్ణులిద్దరూ కూడా అక్కడ
ఆ విహరిస్తూ ఉండేటటువంటి సమయంలో ఆ ఉభయులు కూడా గోపికలు చేస్తుండేటువంటి గానాలు వింటున్నారట. స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి ఉన్నారట. ఆ చంద్రుడు ఉదయించాడు ఆకాశం మీద. మనశ్రవణ మంగళమైనటువంటి గానాన్ని చేస్తున్నారు వాళ్ళు. అది విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు కూడా బలరామకృష్ణులు కూడా గానం చేశారట. అది చేసేటప్పటికి గోపికలు అసలు దేహభారాన్ని తెలియలేదు వాళ్ళకి అన్నారు. ఇలా ఉంటుంటే కుబేర సేవకుడైనటువంటి శంఖచూడు అనే రాక్షసుడు యక్షుడు భయం లేకుండా అక్కడికి చక్కా వచ్చి ఈ రక్షకులైనటువంటి వీళ్ళు మన్నేం చేయగలరు అని చెప్పి భావించినటువంటి వారిపై గోపీజనాన్ని బలాత్కారంగా అపహరించుకుపోవడం ప్రారంభించారు. వాళ్ళు రామ రామ కృష్ణ కృష్ణ అని చూస్తుంటే ఈ సోదరులిద్దరూ కూడా చూసినటువంటి వారై వెంటనే భయం లేదురా వస్తున్నాం అభయవాచం మీకేం భయం లేదు అని అన్నారు. వారు ఎప్పుడైనా పరమాత్మ అన్ని కూడా అలా అంటే బాగుండు. ఎవరెత్తుకుపోయినా నాకేం భయం లేదు. ఆ కృష్ణ పరమాత్మ ఈ మాట అనాలి మనకి అంటే అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సరే మొత్తం మీద వీళ్ళు అక్కడికి వెళ్ళారు. కాలమృత్యువులాగా ఉన్నారు వీళ్ళు. ఆ శంఖచూడు వీళ్ళని చూసేటప్పటికే భయం వేసింది వాడికి. ఈ ఆడాలను విడిచిపెట్టేసి పారిపోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత బలరాముడు స్త్రీలను రక్షించుకుంటూ అక్కడే ఉన్నారు. కృష్ణ పరమాత్మ లోపలి ఆ యక్షుణ్ణి ఎక్కడికెక్కడికి వెళ్ళాడో అక్కడికెళ్ళా పెడుతూ వాడి శిరస్సు మీద ఉంటుండేటువంటి రత్నాన్ని కావాలి అని అనుకున్నటువంటి వాడి ఆ శ్రీకృష్ణుడు ఆ శంఖచూడు దగ్గరికి వెళ్ళి ఓ గుద్దాడు నెత్తి మీద. ఆయుధాలు ఏముంటాయి ఇప్పుడు? ఆ పాటలు పాడడానికి కూర్చున్నప్పుడు కత్తులు కర్రలోకి దగ్గరెట్టుకుంటారా ఎవరైనా? వెళ్ళి ఓ గుద్దేటప్పటికీ ఆ తలకాయ పడిపోయింది, చూడామణి పడిపోయింది. ఆ శంఖచూడుని సంహరించి ఆ చూడామణిని తీసుకున్నటువంటి వాడై దగ్గరికి వచ్చారు. అన్నగారైనటువంటి బలరామునకు సమర్పించారట ఆ చూడామణిని. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే చతుస్త్రింశోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు. గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ గోప్య కృష్ణం కృష్ణే వనం యాతే తమనుద్రతచేతస కృష్ణలీలా ప్రగాయంతో నిత్యదుఃఖేన నిన్యుర్దుఃఖేన వాసరాన్ను. రోజు కూడా కృష్ణ పరమాత్మ అడవికి వెళ్ళేటప్పటికి పాపం వీళ్ళు ఆ కృష్ణ దర్శనం లేక అస్తమానం అతన్న లీలనే గానం చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు. గోపికలు అంటుంటారు, ఓ సఖులారా, ఆ కృష్ణ పరమాత్మ ఎడం చేతిలో ఇలా కపోలాన్ని పెట్టుకుని అప్పుడంగా కుడి చేతితోటేమో ఆ సప్తస్వరావిష్టమైనటువంటి మురళిని దగ్గరెట్టుకుని వాయించేసేస్తుంటే ఆ పరమాత్మ యొక్క స్వరూప కోమలములైన అంగుళముల చేత స్పృశిస్తుండే ఆ మురళి ఎంత పుణ్యం చేసుకుందో కదా. అది విని విమానాల్లో పెడుతుండేటువంటి సిద్ధగంధర్వాదులు దంపతులు ఆ సిద్ధ స్త్రీలకి కామబాణాలు మనస్సులో వ్యాపించేసేసి మోహాన్ని పొందుతుండే వాళ్ళే ఉంటున్నారు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వియోగాన్ని మనం ఎలా సహించగలము? ఇది చాలా ఆశ్చర్యవర. నందుడు కొడుకు కదా, అయిన సమస్తమైనటువంటి జనులకు కూడా సుఖాన్ని కలిగింపచేస్తున్నాడు. వేణునాదం చేస్తే చెట్లు చాములు కూడా పరిభ్రమించి చక్కగా ఆ ఎండిపోయిన చెట్లు కూడా చిగురిస్తున్నాయి అని అన్నారు. అటువంటి పరమాత్మ స్వరూపుడు అతడు. మృగములు గౌవులు వేణువాద్యానికి మనస్సులు హరించిపోయినటువంటి వారలై ఉత్థితకరణ చెవులలో నెక్కబెట్టుకుని విన్నారంటుంటారు చూడండి. చెవులు అలా లేచేయట, అలా లేపి వింటున్నాయి. ఇవన్నీ లిఖిత చిత్రలిఖిత ఇవ బొమ్మలు వేస్తే ఎలా ఉంటాయో అలా ఉండిపోతున్నాయి పశువులు పక్షులు ఇవన్నీ కూడా. అక్కడికి ఆ నదులు కూడా కృష్ణ పరమాత్మ యొక్క విన్నాదాన్ని వింటూ ప్రవాహం మరిచిపోయి అలా ఆగిపోయాయి ఒకసారి. అలా వింటున్నాయి అవన్నీ కూడా. ఆ హరి యొక్క విరహాన్ని మనం సహించడం ఎట్లాగలరా? అవన్నీ అంటే వారి యొక్క సమాగమం వారికి లేదు, కానీ మనకి నిత్యము ఆ పరమాత్మ యొక్క సమాగమం ఉన్నది కదా. ఇక్కడ రోజు కనపడుతున్నాడు ఆయన. కనపడి ఆ రూపాన్ని చూడకుండా ఎలా ఉండడం మనం? అతడు సాక్షాత్ విష్ణువు అని గోపాలకుల చేత పరాక్రమాలు వర్ణింపబడుతున్నాయి. వేణునాథం చేత అందరినీ ఆహ్వానం చేస్తాడు. ఆఖరికి ఆవుల్ని పిలవలసి వస్తే కూడా ఒకసారి ఆ వేణుని ఇలా అనేటప్పటికీ ఏదో ధనుసు చేస్తే ఈయన అనుకున్న ఆ ఆవు వచ్చేస్తుంది అన్నమాట. అక్కడికి అదే ఆవు వస్తుంది, ఏది కావాలో అదే. ఓ చెల్లులారా, సుందరులలో చాలా గొప్ప సుందరుడు ఆ కృష్ణ పరమాత్మ. ఆ తులసీమాలను ధరిస్తాడు, ఆ వైజయంతిమాలను ధరిస్తాడు. భ్రమరములన్నీ అక్కడికి వచ్చి ఆదరంతో కూడా వింటూ ఉంటాయిట ఆయన వేణునాదాన్ని చేస్తూ ఉంటే. ఆ మాధుర్యం చేత మనస్సు అపహరింపబడిపోతూ ఉంటుంది వారికి. ఆ కృష్ణ పరమాత్మను అతిక్రమించి ఎక్కడ సంచరిస్తే ప్రమాదమోనని మేఘం కూడా అలాంటి సమయంలో గర్జించవలసి వస్తే అది ప్రకృతి ధర్మం కదా. కాబట్టి మందం మందం గర్జతి, నెమ్మదిగా గర్జన చేస్తాట. ఆ నాదానికి అవరోధం లేకుండా ఎలా అయితే మనం
మైకులో మాట్లాడుకుంటున్నాం కనుక ఈ మైకు ధ్వనికి ఇబ్బంది లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు లోకంలో. అంతే కదా, ఇందాక ఎవరో మాట్లాడద్దు ఎప్పుడు తెలుస్తుంది? మైక్ ఆగిపోయినప్పుడు తెలుస్తోంది. ఆ మైక్ ఆగిపోయినప్పుడు నిశ్శబ్దంగా ఉంటే మాటలు మనపడిపోతాయి. విఘూర్ణిత నయన బదరి దాని ఏమిటంటారు, నేరేడి పండులాగా ఆ నీలమేఘ స్వరూపం కలిగిన వాడి, ఆ స్వచ్ఛమైనటువంటి ముఖంతో కూడుకున్నటువంటి వాడి, సువర్ణ కొండల కాంతి దాంతో కూడుకున్నటువంటి ఆ కపోలములతో మరి చంద్రుడిలాగా పొగస్తమానం ఎండతాపాన్ని అనుభవించిన తర్వాత రాత్రు వెన్నెలలో కూర్చుంటే అట్టవాడు. అట్లా చంద్రకాంతి పడితే ఎట్లా తాపాన్నంతని పోగొడతారో అట్లా సర్వజీవుల తాపాన్ని పోగొట్టేటువంటి కృష్ణ పరమాత్మ సాయంకాలాలు వస్తూ ఉంటాడు. అతన్ని చూడాలరా ఇట్లా శిశుగుల వారు చెబుతున్నారు పరీక్ష మహారాజుతో. ఆ మహాభాగలు ఆ గోపికలు నందవ్రజంలో ఉన్నారు. వ్రజగోపికలు తన్మనస్కలై పగలు రాత్రి అని భేదం లేదు, 24 గంటలు, వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు ఆ కృష్ణ పరమాత్మ చింతనంతో ఉంటున్నారయ్యా ఇట్లాగా అని అదే ఆనందం కలిగిస్తుంది వాళ్ళకి. ఇది శ్రీమద్భాగవతే దశమస్కందే పూర్వార్ధే పంచత్రింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీ సుగోవాచ అథ దర్హ్యాగతో గోష్ఠం వరిష్ఠో వృషభాసురః మహీం మహాకగుత్కాయ కంపయన్ క్షోరవీక్షతాం. శ్రీశుకుల వారు చెబుతున్నారు పరీక్ష మహారాజా, వ్రజం ఆనందమగ్నం అయిపోయి ఉన్నది. ఇంతట్లో అరిష్టుడు అని వృషభ ఆకారంలో కూడుకున్నటువంటి రాక్షసుడు వాడు చక్కా వచ్చాడు. కర్కశ శబ్దాలు చేస్తున్నాడు, తోకెత్తేశాడు. మొత్తం కొమ్ములతోటి ఎత్తైన ప్రదేశాలన్నింటినీ కూడా పల్లం చేసేస్తున్నాడు. అటువంటి వాడు వచ్చి గోవులకు స్త్రీలకు కూడా వాడి ధ్వని వినేటప్పటికీ గర్భస్రావములైపోతాయి. అట్లాంటి ధ్వని చేస్తూ వచ్చాడు వాడు. ఇదో పర్వతం అనుకున్నారు. చూసేసి మేఘాలను కూడా ఆ కొమ్ములతోటి చీల్చేస్తూ ఉంటాడనమాట. అట్లాంటి మహావృషభాన్ని చూసినటువంటి వాళ్ళే వీరందరూ భయపడిపోయినారు. కృష్ణ కృష్ణ అన్నారు. మామూలే అలవాటేది. మా భయిష్ట అన్నాడు ఈయన. భయపడకండో ఆయన ఉన్నాను ఇక్కడ అన్నాడు. అరే సఠా ఏమిట్రా, వాళ్ళని భయపెట్టితే ప్రయోజనం ఉంది, రా నా దగ్గరికి అని పిలిచాడు. పిలిస్తే మీలాంటి పాపులను మీ బలాన్ని గర్వాన్ని అన్నింటినీ పోడ్చుకు భ్రష్టం చేయడానికి నేనున్నాను అని తన చేతువును ఒక్కసారిలాగా జడిపించినటువంటి వాడి ఆ కరతలంతో జబ్బసరిచి కృష్ణ పరమాత్మ ఎదురుగుండా నుంచున్నారు. వాడు వచ్చాడు. మా కోపంతో కూడుకున్న వాడై డెక్కలతోటి మట్టిని ఇలా పెకలించేస్తూ వచ్చాట కృష్ణుడి మీదకి. ప్రతిద్వంది అతన్ని చూచి గజమివ 18 అని 12 అడుగుల దూరం, ఆ 18 అడుగుల దూరం ఆ కొమ్ములు రెండు పట్టుకుని అలా వెనక్కి తోసుకుంటూ పెడితే 18 అడుగుల దూరం తోసేశారట వాడిని. దాంతో వాడికి సర్వాంగములు కూడా అలసట చెందిపోయినాయి. కృష్ణుడు కొట్టి మళ్ళీ లేచాడు. వేచి నిశ్వసిస్తూ మళ్ళీ కృష్ణుడి మీదకి వచ్చాడు అన్నారు. ఆ కొమ్ములు పట్టుకున్నాడు, నేల మీద పడవేశాడు. నేల మీద పడవేసి ఆయన ఇలా తిప్పడం ప్రారంభించాడు. వస్త్రాన్ని పిడిచినట్టుగా అని చూడండి, పూర్వం బొంతలు పిడిచేవారు. ఆ బొంతను 2 మడతలు పెట్టేసి కాలి కింద తొక్కి ఈ పైనుంచి పట్టుకుని ఇలా పిడిచేవారు. అలా తిప్పేశాడు మొత్తం అంతా కూడా. ఆ అరిష్టాసురుడు కాస్త నష్టమైపోయినాడు. నారదుడు దీన్ని చూచి ఆ తర్వాత మధురా నగరానికి వెళ్ళి కంసుడితో చెప్పారు, ఏమయ్యా ఎందుకు నీ పనులు చెప్పడం అని. చెప్పకపోతే ఎదరకథలు ఎలా నడుస్తాయి? ఆ దేవకీనందుడు 8వ గర్భమైతే నిన్ను చంపుతుందని శరీరవాణి చెప్పింది కదా, మరి ఎక్కడున్నాడో ఏమైనా చూచావా నువ్వు అని. అది యశోదకు పుత్రుడుగా అక్కడ జన్మించాడని అనిపిస్తోంది. 8వ కొడుకు అయ్యుంటాడు. ఎందుకంటే వస్తుతః చూస్తే రోహిణీ పుత్రుడైనటువంటి బలరాముడు దేవకీదేవి యొక్క 7వ గర్భం. అక్కడ శంకించవలసిన పని వాళ్ళకి లేదు. ఎందుకంటే నిన్నటి వరకు ఆవిడ పాపం మామూలుగా ఉన్నది. ఇవాళ చేసి చూస్తే 5వ మాసం గర్భవతండి అన్నారు. ఎలాగిది? ఇదేదో దోషయుక్తమైనటువంటి స్థితి అని అనుకునే అవకాశం లేదు కదా. కాబట్టి వాళ్ళకి ఆ శంకలు రాలేదు ఆ దేశంలో అక్కడ ఉంటుండేటువంటి వారికి. ఆ తర్వాత ఆ వ్యక్తుల మీద మరొక రకమైన సంచరణ కలిగి ఉంటారనే శంక ఎవరికీ లేదు ఆ వాళ్ళ యొక్క ధర్మదీక్షని చూస్తే. సరే, నీ వల్ల భయపడిపోయినటువంటి వారిలో ఈ వసుదేవుడు ఈ 2 కొడుకుల్ని కూడా అక్కడికి పంపించాడేమో, అదేమైనా చూచావా నువ్వు? ఎందుకంటే అరిష్టాది రాక్షసులందరినీ సంహరించేస్తున్నారు వాళ్ళు అనేటప్పటికీ ఎన్నాళ్ళు చెప్పలేదేమయ్యా అన్నాడు. బాబు చెప్పడం ఎందుకు నీకు?
అసలు ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పాలి? సరే మాకేదో పని ఉంది కాబట్టి చెప్పాం. వెంటనే వసుదేవుణ్ణి సంహరించేస్తాను అని బయలుదేరాడు. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? వసుదేవుణ్ణి సంహరిస్తే ఇప్పుడు నీకు వచ్చే ఉపయోగం ఏమైనా ఉన్నదా? వసుదేవుడు నిహతుడైపోతే రామకృష్ణులు గోకులంలోంచి పారిపోతారు కనుక అతన్ని కొట్టకూడదు, కారాగృహంలో బంధించు. ఇవాళ వరకు పాపం కొంచెం ఈతలు ఉన్నాడు ఆయన, ఇప్పుడు కారాగృహంలో బంధించేసి